నమ శివాయ. ఈరోజు ప్రసిద్ధిగాంచినటువంటి రామప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత మెయిన్‌గా ఈ రాబోయే పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని మెయిన్‌గా తులారాశి వాళ్ళకి సుమారుగా 100,00,00,000 సంపాదించేటువంటి రాజయోగాన్ని అనుభవించబోతున్నారు. ఎందుకనంటే తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు ఈ ఫిబ్రవరి 23వ తేదీన శుక్రుడు స్థాన మార్పిడి కుంభరాశిలోకి చేశాడు. ఈ స్థాన మార్పిడి వలన మెయిన్‌గా తులారాశి వాళ్ళకి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రతి పని పూర్తయ్యేటువంటి యోగం లభించనుంది. అలానే ఎవరైతే దీర్ఘకాలికంగా రుణ బాధలతో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ అప్పులన్నీ తీరిపోయి హ్యాపీగా జీవించేటువంటి మంచి శుభ సమయం వాళ్ళకి రానే వచ్చింది. మీరు జన్మతః తులారాశిలో జన్మించిన మెయిన్‌గా చిత్త, స్వాతి, విశాఖ ఈ 3 నక్షత్రాల్లో జన్మించి మీరు ఇంటికి ప్రథమ లేదా తృతీయ సంతానం అయినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు తప్పవనే చెప్తుంది మన జ్యోతిష్య శాస్త్రం. సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే అన్వేషించాలి. ఎవరైతే ఇంటికి ప్రథమ లేదా తృతీయ సంతానమై తులారాశిలో జన్మించిన వాళ్ళు జన్మతః ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి ఓవెల్స్ ప్లేసెస్ చూడండి. ఈ ఓవెల్స్ గనుక ఏ, ఈ, ఐ, ఓ, యులు గనుక సరి బేసి స్థానాల్లో ఉంటే మీరు సుమారుగా ఈ 2034 లోపు 100,00,00,000 సంపాదించడం ఖాయం.